Good evening, children. Today we are going to start our number system topic. So, before going to start that one, first we'll start our session with one of the speech regarding నేను ఒక ఫోటో చూపిస్తాను. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మీరు చెప్పండి. అతని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. రైట్. ఇప్పుడు ఒక ఫోటో కనిపిస్తుంది కదా మీ స్క్రీన్ మీద. ఇతను ఎవరో తెలిసే ఉంటారు, మీ అందరికీ తెలిసే ఉంటారు. అతను ఎవరో కాదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. ఈ రోజు మనం ఆయన గురించి మాట్లాడుకుందాము. సుభాష్ చంద్రబోస్ గారు 1897 జనవరి 23న జన్మించారు. ఆయన ఒడిశాలో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ స్టూడెంట్, దేశభక్తి కలవారు. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం కోసం ఆయన ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టేశారు. గాంధీజీ అహింసా మార్గంలో తన స్వాతంత్ర సమరయోధంలో పార్టిసిపేట్ చేస్తుండే ఆయనకు భిన్నంగా సుభాష్ చంద్రబోస్ గారు బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి సాయుధ పోరాటం చేయాలి, అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ తో ఫైట్ చేయాలి అని చెప్పేసి నమ్మారు. అందుకని ఈయన ఏం చేశారు, సుభాష్ చంద్రబోస్ గారు భారత జాతీయ కాంగ్రెస్ లో చేరి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1943లో జర్మనీ నుంచి జపాన్ కి వెళ్లి అక్కడ ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేశారు. అక్కడ జర్మనీలో ఏర్పాటు చేశారు. ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా బ్రిటిష్ వారిపై పోరాటానికి మిలిటరీని ఫామ్ చేశారు. ఈ సైన్యంలో, ఈ మిలిటరీలో స్త్రీలు పురుషులు అందరూ పనిచేశారు. ఆయన చలో ఢిల్లీ అనే నినాదంతో సైన్యాన్ని ఢిల్లీకి నడిపించారు. అది అప్పటి ప్రజల్లో చాలా ఉత్సాహాన్ని నింపింది. సుభాష్ చంద్రబోసు కేవలం ఒక స్వాతంత్ర సమరయోధుడు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప నాయకుడు, ప్రేరణా శక్తి. ఆయన చూపిన ధైర్యం, దేశభక్తి, పోరాట స్ఫూర్తి నేటికి మనకు ఆదర్శం. ఆయన జీవితం, చేసిన త్యాగం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు భారత స్వాతంత్ర ఉద్యమంలో చేసిన కృషిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ దేశాభివృద్ధికి కృషి చేద్దాం. జై హింద్, జై సుభాష్ చంద్రబోస్. Shall we start today's topic? Right. Good morning, children. Right. Today our topic is number system. నెంబర్ సిస్టమ్ గురించి మనం 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ లో ఆల్రెడీ నేర్చుకున్నాము. ఈ రోజు 9th క్లాస్ లో ఏం నేర్చుకోబోతున్నామో ఎంటర్ అయ్యే ముందు జస్ట్ మనం ప్రీవియస్ గా ఏం నేర్చుకున్నాం ఒక్కసారి జస్ట్ చిన్న రివిజన్ చేసుకుందాము. రైట్. న్యాచురల్ నెంబర్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎన్. మనందరికి తెలుసు, మనం 6th క్లాస్ లోనే నేర్చుకున్నాము. 1, 2, 3, 4 and so on. Right. Next, whole numbers. Whole numbers are represented by W and it start with 0. Right. Next, integers. Integers can be represented either with I or Z. ఇంటీజర్స్ లో మనకి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ జీరో కూడా ఉంటుంది. రైట్. సో న్యాచురల్ నెంబర్స్ విత్ ఎన్, హోల్ నెంబర్స్ విత్ డబ్ల్యూ. ఈ రెండింటికి ఉన్న ఏకైక డిఫరెన్స్ జీరో. న్యాచురల్ నెంబర్ సిస్టమ్ లో జీరో అనే నెంబర్ ఉండదు, హోల్ నెంబర్ సిస్టమ్ లో జీరో ఉంటుంది. సరే, ఇంటీజర్స్. ఇంటీజర్స్ లో హోల్ నెంబర్స్ లో ఉన్న అన్ని నెంబర్స్ ఇంటీజర్స్ లో ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. రైట్. నెక్స్ట్,
రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ మనం ఏ లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం? రైట్, క్యూ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. రేషనల్ నెంబర్ డెఫినేషన్ ఏంటి? ఏ నెంబర్స్ నైతే మనం పి బై క్యూ ఫామ్ లో రాసుకోగలుగుతామో ఆ నెంబర్స్ ని మనం రేషనల్ నెంబర్స్ అంటాము. ఏమంటాము? రేషనల్ నెంబర్స్ అంటాము. ఇక్కడ పి కామా క్యూ బిలాంగ్స్ టు జెడ్ అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ బిలాంగ్స్ టు ఈ సింబల్ ఏమని చదవాలి? బిలాంగ్స్. బిలాంగ్స్ టు అంటే అర్థం ఏంటంటే ఈ పి కామా క్యూ అనే లెటర్స్ జెడ్ అనే సెట్ కి చెందుతాయి అని అర్థం. సో ఇక్కడ ఈ ఫ్రాక్షన్ తీసుకుంటే పి బై క్యూ అనే నెంబర్ తీసుకుంటే ఇందులో పి క్యూ మనం ఈ ఇంటిజర్ సెట్ లోంచి తీసుకుంటాము. అండ్ ఆల్సో క్యూ షుడ్ నాట్ బి ఈక్వల్ టు జీరో. క్యూ అనేది జీరో కాకుండా ఏ ఇంటిజర్ అయినా అవ్వచ్చు. రైట్, రేషనల్ నెంబర్ డెఫినేషన్ ఏంటి? ఏ నెంబర్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పి బై క్యూ అండ్ పి కామా క్యూ బిలాంగ్స్ టు జెడ్ అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు జీరో. రైట్, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా? ఫర్ ఎగ్జాంపుల్ 3/5 -8/11 -4. -4 రేషనల్ నెంబర్ అవుతుందా? ఎస్ అవుతుంది. ఎందుకు అంటే -4 ని మనం -4/1 అని రాయొచ్చు. మనం మనం ఫ్రాక్షన్స్ నేర్చుకున్నప్పుడు నేర్చుకున్నాం కదా, డినామినేటర్ లో ఏది లేకపోతే we can write 1 in the denominator. రైట్, డినామినేటర్ లో ఏది లేకపోతే మనం 1 రాసుకోవచ్చు. -4/1 ఈజ్ ఈక్వల్ టు -4. సో -4 కూడా రేషనల్ నెంబరే. 3 రేషనల్ నెంబరేనా? రైట్. 0, ఎస్ 0 కూడా రేషనల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 0/2 రాశాను అనుకోండి, దాని వాల్యూ ఎందుకు ఈక్వల్ అవుతుంది? 0 కి ఈక్వల్ అవుతుంది. సో 0/2 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. వై? బికాజ్ నేను 0/, ఎంత రాసినా 0/, ఫర్ ఎగ్జాంపుల్ 100 రాసినా అది 0 కి ఈక్వల్ అవుతుంది. సో 0 ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు, ఎలా రాసినా అది 0నే అవుతుంది. సో 0ని నేను పి బై క్యూ ఫామ్ లో రాశాను. ఇక్కడ క్యూ ఏమవుతుంది? 100 అవుతుంది. క్యూ ఈక్వల్ టు 100. 100 అనేది 0కి నాట్ ఈక్వల్ కదా, 0కి నాట్ ఈక్వల్ కదా. సో అందుకని 0 కూడా ఒక రేషనల్ నెంబర్. సో మనకి అర్థమైంది కదా రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? పి బై క్యూ ఫామ్ లో రాయగలగాలి. P comma Q belongs to Z and Q not equal to 0. Examples 3/5 -8/11 -4 3 0/2. ఇంకా మీరు చాలా ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. రేషనల్ నెంబర్స్ ఆర్ ఆల్సో అన్లిమిటెడ్. అవి కూడా ఇన్ఫినిటీ ఉంటాయి. రైట్, ఇప్పుడు మనం ఒక సిమ్యులేషన్ చూద్దామా? ఇప్పుడు మనం నేర్చుకునే ఒక్కసారి చెక్ చేద్దాము. న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏముంది ఇక్కడ? Natural numbers are the ones we learn to count from a young age. Right? Hence, the name of counting numbers. Right? For example, the sequence here are the first few counting numbers 1, 2, 3, 4, 5, and so on. Next, whole numbers. Whole numbers ki natural numbers ki difference enti? 0. Remaining all are same. Whole numbers consist of all natural numbers, including counting numbers, and also 0. 0 is very important number which comes before the counters. It means nothing has been counted. But more importantly, the 0 permits the use of the place value system, which has made arithmetic easier. Next, integers. With the addition of the opposite value of the natural numbers, these are called negative numbers. Why do we call them negative numbers? This due to negative sign is used to display the difference from the counting numbers. Now the counting numbers are said to be positive numbers. Counting numbers are also called as positive numbers.
Any counting numbers added to its opposite is always zero. For example, 5 plus minus 5 is equal to 0. Minus 6 plus 6 equal to 0. 121 plus minus 121 is equal to 0. రైట్. మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ లో చిన్న ప్రాబ్లమ్స్ చూద్దాం. రైట్, మనం ఇక్కడ రేషనల్ నెంబర్స్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/2 ఉంది. ఇది రేషనల్ నెంబరే కదా? రేషనల్ నెంబర్ అయినా 1/2 అనేది. రైట్, ఇది ఒక రేషనల్ నెంబర్. నెక్స్ట్ నేను 2/4 రాశాను. నెక్స్ట్ 10/20 రాశాను. నెక్స్ట్ 40/80 రాశాను. మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. 1/2 దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ అంటే ఈ రెండు న్యూమరేటర్ కి డినామినేటర్ కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. ఇక్కడ చూడండి 2/4, ఈ రెండింటికి ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా న్యూమరేటర్ కి డినామినేటర్ కి? ఎస్, 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. 2 1s are 2 2s are. సో దిస్ ఈస్ ఫైనల్లీ ఈక్వల్ టు 1/2. సో 2/4 అన్నా 1/2 అన్నా ఒకటే. 10/20. Is there any common factor for numerator and denominator? Yes, 10 is the common factor for numerator and denominator. So 10/20 లో న్యూమరేటర్ కి డినామినేటర్ కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? కామన్ ఫ్యాక్టర్ 10. 10 1s are 10 2s are. సో 10 కూడా 10/20 కూడా మనం 1/2 లా రాసుకోవచ్చు. 40/80 సేమ్. 40 1s are 40 2s are. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఎప్పుడైనా మనం నెంబర్ లైన్ మీద 2/4 రిప్రజెంట్ చేయాలన్నా, 10/20 రిప్రజెంట్ చేయాలన్నా, 40/80 రిప్రజెంట్ చేయాలన్నా మనం 1/2 యూజ్ చేసే రిప్రజెంట్ చేస్తాము. సో రేషనల్ నెంబర్స్ కి మనం ఇంకొక డెఫినేషన్ ఇవ్వచ్చు. ఏమని? నెంబర్స్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q అండ్ ఆల్సో p, q షుడ్ కోప్రైమ్. కోప్రైమ్ అంటే మనకు తెలుసు కదా, ఆ రెండిటికి ఏ కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. ఆ రెండిటికి ఏ కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. q నాట్ ఈక్వల్ టు 0, p, q బిలాంగ్స్ టు z, దట్ ఈస్ కామన్. కాకపోతే ఒకటి మనం దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే p, q షుడ్ బి కోప్రైమ్. కోప్రైమ్ అంటే p కి q కి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఒకవేళ ఉండేటట్టు రాసినా అదేమి తప్పు కాదు. కాకపోతే రిప్రజెంట్ చేసేటప్పుడు మనం స్టాండర్డ్ ఫామ్ లోకి తెచ్చి నెంబర్ లైన్ మీద దాన్ని రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు 1/2, 2/4, 10/20, 40/80 వీటన్నిటి మనం ఏమని అంటాము? ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. మనం చదువుకున్నాం కదా చిన్నప్పుడు. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్స్ ఆర్ ఈక్వివాలెంట్ రేషనల్స్. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వివాలెంట్ రేషనల్స్. వీటన్నిటిని ఈక్వివాలెంట్ రేషనల్స్ అంటాం. ఈక్వివాలెంట్ రేషనల్స్ రిప్రజెంట్ చేసేటప్పుడు మనం దాన్ని స్టాండర్డ్ ఫామ్ లోకి తెచ్చి మన నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తాము. రైట్, మనం ఒక సిమ్యులేషన్ చూద్దాం. చూడండి, సిమ్యులేషన్ చేస్తున్నా చూడండి.
మీకు స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది చూడండి. ఇదేమో ఎల్లో కలర్ లో కనిపిస్తుందేమో న్యాచురల్ నెంబర్స్. వి నో దట్ 1 2 3 ఆర్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్. నెక్స్ట్ పింక్ కలర్ హోల్ నెంబర్స్. జీరో is a example for whole number, right? Next, ఈ కలర్ ఇంటీజర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ పాజిటివ్ నెంబర్స్ అండ్ జీరో, రైట్? రేషనల్ నెంబర్స్ అంటే ఇంటీజర్స్ ప్లస్ fractions. Those are not 2 by 3. Those are nothing but 2 by 3 minus 2.65, 61 by 4. All these are rational numbers, right? ఈ ఇర్రేషనల్ నెంబర్స్ మనం కొద్ది నిమిషంలోనే నేర్చుకుంటాం, కొద్దిసేపట్లోనే నేర్చుకుంటాం. ఇర్రేషనల్స్ ఇప్పటి వరకు అయితే న్యాచురల్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్స్ నేర్చుకున్నాం కదా, రైట్? రైట్, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం అది చెక్ చేద్దాము. రైట్, ఇక్కడ చూడండి. చూ- 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 రైట్, ఇక్కడ ఈ లైన్ చూడండి. ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. వాట్ ఈస్ దట్? ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఇక్కడ ఏమనుంది? ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, హోల్ నెంబర్ సిస్టమ్ లో మనకి జీరో ఉంది. జీరో అనేది న్యాచురల్ నెంబర్స్ లో ఉంటుందా? ఉండదు. సో ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అనే స్టేట్మెంట్ తప్పు. ఎగ్జాంపుల్ ఏంటి? అది స్టేట్మెంట్ తప్పు అని చెప్పడానికి మనం ఇచ్చే ఎగ్జాంపుల్ ఏంటి? జీరో. జీరో అనేది న్యాచురల్ నెంబర్ సిస్టమ్ లో లేదు. ఇక్కడ చూడండి, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని ఉంది. ఎవ్రీ ఇంటీజర్స్ లో ఉండే ప్రతి నెంబర్ రేషనల్ నెంబర్స్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక నెంబర్ తీసుకొని చూడండి, -3 తీసుకొని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ -3 తీసుకున్నాం. మనం -3 తీసుకుంటే దానికి మనం ఎలా రాసుకోవచ్చు? -3/1 అని రాసుకోవచ్చు. -3/1 అనేది ఒక రేషనల్ నెంబర్. సో ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనేది ఒక ట్రూ స్టేట్మెంట్, అది కరెక్టే, రైట్? థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటీజర్. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటీజర్ అని ఉంది. రేషనల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 5/2 తీసుకుందాము. 5/2 తీసుకుంటే అది ఇంటీజర్ సెట్ లో ఉంటుందా? 5/2 అనేది 5/2 అనేది మనకి ఇంటీజర్ సెట్ లో ఉండదు. సో ఎవ్రీ రేషనల్ నెంబర్ ఇస్ అన్ ఇంటీజర్ అనే స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, రైట్? నెక్స్ట్, ఇంకా మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చూద్దాం కొన్ని, రైట్? ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఈజ్ జీరో ఏ రేషనల్ నెంబర్? కెన్ యూ రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q, where P, Q are integers and Q not equal to 0. మనం ఆల్రెడీ ఇందాక బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం కదా, జీరో ఈజ్ ఏ రేషనల్ నెంబర్. we can write 0 as 0/100 or 0/1000, ఎలా అయినా రాసుకోవచ్చు. అక్కడ P, Q 0, 100 or ఏదైనా తీసుకోవచ్చు. సో దానివల్ల P, Q అనేవి ఇంటీజర్స్ అవుతాయి అండ్ Q నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో జీరో ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఫైండ్ 6. సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ క్వశ్చన్ కనిపిస్తుందా? ఫైండ్ 6 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4. ఫైండ్ 6 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4. రైట్, ఇప్పుడు ఈ ప్రాబ్లం మనము బోర్డ్ మీద సాల్వ్ చేసి చూద్దాము.
ఫైండ్ 6 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ మనం ఏవైనా ఒక 2 ఇంటీజర్స్ ఇచ్చి వాటి మధ్య రేషనల్ నెంబర్స్ కనుక్కోవాలంటే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. త్రీ కామా ఫోర్, రైట్? ఫైండ్ 6 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 కామా 4. మనం 3 కి 4 కి మధ్యలో 6 రేషనల్ నెంబర్స్ రాయాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ లైన్ తీసుకున్నాము. నెంబర్ లైన్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్ బోత్ సైడ్స్, రైట్? ఇక్కడ నేను 3 తీసుకున్నాను, ఇక్కడ 4 తీసుకున్నాను, రైట్? నేను మీన్ మెథడ్, మీకు మీన్ మెథడ్ వినే ఉంటారు. మీన్ మెథడ్ లో ఏం చేస్తాం? మీన్ మెథడ్ లో యావరేజ్ తీసుకొని చేస్తాం. సో ఇక్కడ 3 ప్లస్ ఫస్ట్ రేషనల్ నెంబర్ నేను మిడ్ పాయింట్ అనుకోవాలనుకుంటున్నాను బై యూజింగ్ మీన్ మెథడ్. సో ఏమవుతుంది, ఇక్కడ నేను Q1 అనే ఒక రేషనల్ నెంబర్ ఇమాజిన్ చేశాను. ఆ Q1 వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాను. 3 ప్లస్ 4/2. 3 ప్లస్ 4 అంటే 7. 7/2. సో ఇక్కడ ఈ రెండింటి మధ్య 3 కి 4 కి మధ్యలో ఉండే రేషనల్ నెంబర్ వాల్యూ ఎంత? 7/2. రైట్. ఇప్పుడు మనం ఎన్ని రేషనల్ నెంబర్స్ కనుక్కోవాలి? మొత్తం 6 రేషనల్ నెంబర్స్ కనుక్కోవాలి. మనం ఒక రేషనల్ నెంబర్ కనుక్కున్నాం. సరే, ఇప్పుడు 3 కి Q1 కి మధ్యలో ఒక రేషనల్ నెంబర్ మధ్యలో మిడ్ పాయింట్ Q2 అనుకున్నాం. Q2 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ Q1. Q1 అంటే ఎంత? 7/2. 3 ప్లస్ 7/2/2. సో ఇక్కడ ఇంటీజర్, ఇక్కడ ఫ్రాక్షన్. యాడ్ చేసేటప్పుడు ఏం చేయాలి? 2 3 జా 6. 6 ప్లస్ 7 13. 13/2/2. మనకు తెలుసు ఇది ఒక ఫ్రాక్షన్. ఇక్కడ ఈ కింద డినామినేటర్ లో ఏది లేదు అంటే మనం దీన్ని 1 అని రాసుకోవచ్చు. ఒక ఫ్రాక్షన్ బై ఇంకొక ఫ్రాక్షన్. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 13/2 ఇంటూ ఈ ఫ్రాక్షన్ పైకి తీసుకొస్తే దాని రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ అంటే రివర్స్, 1/2. సో నథింగ్ బట్ 13/4. సో Q2 వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? 13/4. సో ఇప్పుడు మనం మొత్తం ఎన్ని రేషనల్ నెంబర్స్ కనుక్కున్నాం? 1 2 1 2 2 రేషనల్ నెంబర్స్ కనుక్కున్నాం. కానీ మనకి ఎన్ని రేషనల్ నెంబర్స్ కావాలి? 6 కావాలి. నెక్స్ట్ కూడా కనుక్కున్నాం 2 3. ఇప్పుడు నేను Q3ని ఈ రెండింటి మధ్యలో కనుక్కుందాం అనుకుంటున్నాను. Q1 కి 4 కి మధ్యలో. అది ఎక్కడ అవుతుంది? ఇక్కడ అవుతుంది. Q1 కి 4 కి మధ్యలో కనుక్కుందాం అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ Q3? Q3 is equal to Q1 plus 4. Q1 ఎంత? 7/2. 7/2 ప్లస్ 4/2 ఎంత అవుతుంది? 7/2. ఇక్కడ డినామినేటర్ 2, ఇక్కడ డినామినేటర్ లేకపోతే 1 ఉన్నట్టు. 2 4 are 8. 8 ప్లస్ 7 15. 15/2/2. సో సేమ్ ఇక్కడనే రెసిప్రోకల్ తీసుకుంటే 15/2 ఇంటూ 1/2 అంటే ఎంత వస్తుంది? 15/4. సో మనకి ఎంత వచ్చింది? 15/4. సో Q3 వాల్యూ ఎంత వచ్చింది? 15/4. రైట్. నెక్స్ట్, ఇప్పుడు నేను ఇక్కడ ఒక రేషనల్ నెంబర్ కనుక్కున్నాను. 3 కి Q2 కి మధ్యలో కనుక్కుందాం అనుకుంటున్నాను. దానికి నేను నేమ్ Q4 అని ఇస్తున్నాను. Q4 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఈ రెండిటి యావరేజ్. 3 కి Q4 కి యావరేజ్. 3 ప్లస్ వాట్ ఈస్ Q4? 3 కి Q2 కి యావరేజ్. ఇక్కడ Q2 ఎంత ఉంది? 13/4 వచ్చింది. వాళ్ళు ఒకసారి వినండి. నేను ఇక్కడ Q4 అనే రేషనల్ నెంబర్ కనుక్కోవాలనుకుంటున్నాను. అది ఎక్కడ ఉంది అంటే 3 కి Q2 కి మధ్యలో ఉంది. 4 ఈక్వల్ టు 3 ప్లస్ Q2/2. ఇక్కడ Q2 వాల్యూ ఎంత? 13/4/2. రైట్. ఇక్కడ ఏది డినామినేటర్ లో ఏం లేదు కాబట్టి ఇక 1 ఉన్నాడు. 4 3 జా 12. 12 ప్లస్ 3 25/4 whole/2. రైట్. ఇప్పుడు నేను దీన్ని పైకి, డినామినేటర్ లో ఏం లేదు కాబట్టి ఇక్కడ 1 ఉన్నాడు. ఈ ఫ్రాక్షన్ ని నేను పైకి తీసుకెళ్తే దీని రెసిప్రోకల్ తో నేను మల్టిప్లై చేయాలి.
25/4 ఇంటూ 1/2 ఏమవుతుంది? ఇది 25/8. కరెక్ట్, 25/8. సో ఇక్కడ వాల్యూ అంతా 25/8. రైట్. నెక్స్ట్ ఇంకొక మనం ఎందుకు అనుకున్నాం? 1 2 3 4 4 రేషనల్ నెంబర్స్ కనుక్కున్నాం, కానీ మొత్తం మనం ఎందుకు కనుక్కోవాలి? 6 కనుక్కోవాలి. రైట్. నెక్స్ట్ కనుక్కున్నాం 25 ఎక్కడ తీసుకున్నాము? సో Q3 కి 4 కి మధ్యలో తీసుకున్నామా? రైట్. నేను ఇక్కడ తీసుకున్నాను 3 కి 4 కి మధ్యలో తీసుకున్నాను. 5 Q5 తీసుకున్నాను. ఏమవుతుంది అప్పుడు? ఈ రెండింటి యావరేజ్ కి Q5 ఈక్వల్ అవుతుంది. ఎంత? 15/4 ప్లస్ 4/2. అంతేనా? నేను Q5 అనేది ఎక్కడ తీసుకున్నాను? ఈ Q3 కి 4 కి మధ్యలో తీసుకున్నాను. సో అందుకని ఈ రెండింటి యావరేజ్ కి మనకి Q5 ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఏది డినామినేటర్ లేకపోతే 1 ఉన్నట్టు. సో 4 జా 16 ప్లస్ 15 అంటే ఎంత అవుతుంది? 15 ప్లస్ 16/4 హోల్/2 అంటే ఇది ఎంత అవుతుంది? 31/4/2. ఇప్పుడు నేను ఈ 2 ని పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? దాని రెసిప్రోకల్ తో నేను మల్టిప్లై చేసుకోవాలి. 31/4 ఇంటూ 1/2. దట్ ఈస్ నథింగ్ బట్ 31/8. సో ఇక్కడ Q5 వాల్యూ ఎంత అవుతుంది? 31/8 ఈక్వల్ అవుతుంది. రైట్. మనకి ఇంకొక ఫ్రాక్షన్ మొత్తం 6 కావాలి కదా. నేను Q5 వరకు అనుకున్నాను, ఇప్పుడు Q6 కనుక్కుందాం. Q6 ఎక్కడ తీసుకుందాం? Q6 ఇక్కడ స్పేస్ కొంచెం ఎక్కువ ఉంది కదా, Q1 కి Q3 మధ్యలో తీసుకుందాం Q6. రైట్. Q1 వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1 ప్లస్ 2 3 Q1 వాల్యూ ఎంత వచ్చింది మనకి? 7/2. 7/2. వాట్ ఈస్ Q3 వాల్యూ? 15/4/2. రైట్. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది? 4. ఈ రెండు 2 అనే టేబుల్ లో వస్తాయి కాబట్టి 4 ఎల్సిఎం అవుతుంది. సో దీన్ని నేను 2 తో మల్టిప్లై చేయాలి. 14 7 జా 14 ప్లస్ 15/2. రైట్. 14 ప్లస్ 15 29/4. ఇది రాస్తున్నాను. 29/4/2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 29/4 ఇంటూ 1/2. 29/8. సో మనం 3 కి 4 కి మధ్యలో మొత్తం 6 రేషనల్ నెంబర్స్ కనుక్కున్నాం. ఏమేంటి ఆ రేషనల్ నెంబర్స్? 7/2, నెక్స్ట్ 13/4, 15/4, 25/8, 31/8, 29/8. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెథడ్. వాట్ ఈస్ దిస్? మీన్ మెథడ్. ఈ మీన్ మెథడ్ కాకుండా ఇంకొక మెథడ్ ఉంది, అది కూడా ట్రై చేద్దామా? రైట్. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఈ ప్రాబ్లం. ఈ మీన్ మెథడ్ లో మనం తీసుకున్న 2 డిజిట్స్ కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేసి మనం వాటి మధ్యలో ఉండే రేషనల్ నెంబర్స్ ని కనుక్కుంటూ వచ్చాము. ఒక్కొక్క రేషనల్ నెంబర్ కి ఒక్కొక్క పేరు ఇచ్చాము. Q1 Q2 Q6 అలా నేమ్స్ ఇస్తూ వచ్చాము. ఇది ఒక మెథడ్, మీన్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ చూద్దాం. నెక్స్ట్ మెథడ్ లో సేమ్ ఇదే స్టైల్. 3 కి 4 కి మధ్యలో మనం 6 రేషనల్ నెంబర్స్ కనుక్కోవాలి. ఇది సింపుల్ మెథడ్. చూడండి, సింపుల్ గా అయిపోతుంది. 6 రేషనల్ నెంబర్స్ కనుక్కోవాలి. సో మనం 6 రేషనల్ నెంబర్స్ కనుక్కోవాలి కాబట్టి ఈ n ఒకటి యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 6 + 1 అంటే 7. 7 వచ్చింది కదా. ఈ 7 అనే నెంబర్ తో 3 కి 4 కి న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 7/7 అండ్ ఆల్సో 4 ఇంటూ 7/7. ఇక్కడ ఎంత వస్తుంది? 3 ఇంటూ 7/7 అంటే 3 7 21/7. ఇక్కడ ఎంత వస్తుంది? 4 7 28/7. సో 3ని మనం 21/7 అని రాసుకోవచ్చు,
4 ని 28/7 అని రాసుకోవచ్చు. వీటి మధ్యలో ఉండే 6 రేషనల్ నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా? 21/7, నెక్స్ట్ 22/7, 23/7, 24/7, 25/7, 26/7, 27/7. సో మనకి మొత్తం 6 రేషనల్ నెంబర్స్ వచ్చాయా? 1 2 3 4 5 6. 6 రేషనల్ నెంబర్స్ వచ్చాయి. సో ఈ 6 రేషనల్ నెంబర్స్ ఎక్కడ ఉంటాయి? 3 కి 4 కి మధ్యలో ఉంటాయి. ఓకే, అర్థమైందా? రైట్, దిస్ ఈస్ ద సింపుల్ వే. మనకి ఎన్ని రేషనల్ నెంబర్స్ కావాలో ఆ వాల్యూని ఎన్ అనుకోవాలి. దానికి ఒకటి యాడ్ చేస్తే నెక్స్ట్ వాల్యూ వస్తుంది. ఆ నెంబర్ తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేయాలి. చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఈ రెండు వాల్యూస్ మధ్యలో ఉండేవే మనకి కావాల్సిన రేషనల్ నెంబర్స్. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం టెక్స్ట్ బుక్ లో. రైట్, ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్. ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 అండ్ 4/5. 5 రేషనల్ నెంబర్స్, రైట్? n = 5. వేటి మధ్యలో కనుక్కోవాలి? 3/5 కి 4/5 కి మధ్యలో కనుక్కోవాలి. రైట్, 5 రేషనల్ నెంబర్స్ కనుక్కోవాలి. ఎక్కడ 5 రేషనల్ నెంబర్స్? 3/5 కి 4/5 కి మధ్యలో 5 రేషనల్ నెంబర్స్ కనుక్కోవాలి. ఇందాక మనకి హోల్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ గా 7/7 తో మల్టిప్లై చేసాం. ఇప్పుడు సేమ్ ఫ్రాక్షన్స్ ని మల్టిప్లై చేయాలి. సో n = 5 కాబట్టి n+1 ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో ఈ 6 తో మనం ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్స్ ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 3/5 6/6, 4/5 into 6/6. మల్టిప్లై చేద్దాం. 3 6 18, 5 6 30, 4 6 24, 5 6 30. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ మధ్యలో మనం 6 రేషనల్ నెంబర్స్ రాయాలి. 18 నుంచి 24 మధ్యలో ఉండే రేషనల్స్ అన్ని వచ్చేసాయి. 9/30, 20/30, 21/30, 22/30, 23/30 వచ్చాయి మనకి. 1 2 3 4 5. 5 రేషనల్ నెంబర్స్, ఎగ్జాక్ట్ గా 5 రేషనల్ నెంబర్స్ రాసాము. వేటి మధ్యలో రాసాము? 3/5 కి 4/5 కి మధ్యలో రాసాము. రైట్, రైట్. ఇక ఫోర్త్ క్వశ్చన్ చూడండి టెక్స్ట్ బుక్ లో. ఫోర్త్ క్వశ్చన్, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్. రైట్, రోమన్ నెంబర్ 1 ఏమనుంది? ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అనుంది. సో న్యాచురల్ నెంబర్స్ లో మనం ఏ నెంబర్ తీసుకున్నా అది హోల్ నెంబర్ కి ఈక్వల్ అవుతుందా, హోల్ నెంబర్ అవుతుందా అని చెప్పేసి అడిగారు. అంతే కదా, మనం న్యాచురల్ నెంబర్ సెట్ లో ఏ నెంబర్ తీసుకున్నా అది హోల్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే హోల్ నెంబర్స్ లో న్యాచురల్ నెంబర్ అనేది ఒక పార్ట్. సో ఇది ఎస్, కరెక్ట్. మనం ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా న్యాచురల్ నెంబర్స్ నుంచి ఏ ఒక నెంబర్ తీసుకున్నా అది ఖచ్చితంగా హోల్ నెంబర్స్ లో ఉంటుంది. రైట్. సెకండ్ క్వశ్చన్, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. మనకి ఆల్రెడీ మనం చూసాం ఇందాక. ఏమని చూసాము? ఇంటీజర్ సెట్ లో హోల్ నెంబర్స్ అనేది ఒక సెట్. సో అందులో ఉంటుంది కాబట్టి, సో ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అనేది అనే స్టేట్మెంట్. ఎవ్రీ ఇంటీజర్, ఒకసారి చూడండి. ఎవ్రీ ఇంటీజర్ నేను మీకు షేర్ చేస్తాను.
రేషనల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ లో ఇంటీజర్స్ ఒక పార్ట్, ఇంటీజర్స్ లో హోల్ నెంబర్స్ ఒక పార్ట్. ఏమని నేర్చుకున్నాం ఏమని నేర్చుకున్నాము న్యాచురల్ నెంబర్స్ అనేది ఒక సెట్ అవుతే ఆ న్యాచురల్ నెంబర్స్ అనేది హోల్ నెంబర్స్ లో హోల్ నెంబర్స్ అనే సెట్ లో న్యాచురల్ నెంబర్స్ అనేది ఒక పార్ట్. సేమ్ ఇంటీజర్స్ మనం జెడ్ అనుకుంటే జెడ్ లో డబ్ల్యూ అనేది ఒక పార్ట్, అంటే జెడ్ లో హోల్ నెంబర్స్ అనేది ఒక పార్ట్. సేమ్ రేషనల్ నెంబర్స్ మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం క్యూ. సో క్యూ లో జెడ్ అనేది ఒక పార్ట్. మనం ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్, అది మన క్వశ్చన్. ఒకసారి టెక్స్ట్ బుక్ లో సెకండ్ క్వశ్చన్ చూడండి, సెకండ్ రోమన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ లో సెకండ్ రోమన్, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్స్ లో మనకి ఏమేమి నెంబర్స్ ఉంటాయి, మైనస్ నెంబర్లు కూడా ఉంటాయి, -4, -3, -10 అలా కూడా ఉంటాయి. ఈ -10, -3, -4 అనే హోల్ నెంబర్సా? కావు కదా, బట్ ఇవి ఇంటీజర్స్. సో మనం ఏం చెప్పొచ్చు, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అనే స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఏ ట్రూ స్టేట్మెంట్, అది ఒక ఫాల్స్ స్టేట్మెంట్. రైట్. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. థర్డ్ బిట్ ఏంటి, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. రైట్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, p/q ఫామ్ లో రాసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ 27/7 ఉంది, 26/7 ఉంది, ఇవన్నీ రేషనల్ నెంబర్స్. ఇవన్నీ మనం హోల్ నెంబర్ సిస్టమ్ లో చూడగలమా? చూడలేము. సో దట్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఎ హోల్ నెంబర్ అనే స్టేట్మెంట్ ట్రూ కాదు, అంటే అదొక ఫాల్స్ స్టేట్మెంట్. రైట్. ఇప్పుడు మనము ఇర్రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాము. రైట్. ఇందాక మనం రేషనల్ నెంబర్ స్టేట్మెంట్ నేర్చుకునేటప్పుడు ఏమని నేర్చుకున్నాము, ఏ నెంబర్స్ అయితే p/q ఫామ్ లో రాయగలము అండ్ p, q బిలాంగ్స్ టు z, q నాట్ ఈక్వల్ టు 0, నాట్ అండ్ అది రేషనల్, అది ఒక ఇంటీజర్ అయి ఉండాలి q అనేది, అండ్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. ఇదేంటిది, రేషనల్ నెంబర్ కి డెఫినేషన్. వాట్ ఈస్ దిస్, రేషనల్ నెంబర్. సో మనం ప్రతి ఒక్క నెంబర్ ని p/q ఫామ్ లో రాసుకోగలమా అని అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ √2 అనే ఒక నెంబర్ ఉంది, √3 బై ఈ నెంబర్స్ ని మనము p/q ఫామ్ లో రాయలేము, p/q ఫామ్ లో రాయలేము. మరి ఇలా p/q ఫామ్ లో రాయలేని నెంబర్స్ ని ఏమనాలి, ఇర్రేషనల్ అనాలి. ఏమనాలి, ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటేనేమో p/q ఫామ్ లో రాయగలగాలి, p, q బిలాంగ్స్ టు z అండ్ q నాట్ ఈక్వల్ టు 0. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే we cannot write those numbers in p/q form. మనం ఈ నెంబర్స్ ని p/q ఫామ్ లో రాయలేము, వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఈ నాలుగైనా ఇర్రేషనల్ నెంబర్స్ అంటే కాదు. ఎలా అయితే రేషనల్ నెంబర్స్ అనేది ఇన్ఫినిటీయో, ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఇన్ఫినిటీ. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్ లో రాయగలగాలి అండ్ p, q బిలాంగ్స్ టు z, q నాట్ ఈక్వల్ టు 0. సేమ్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్ లో రాయలేము. ఎగ్జాంపుల్ p/e. ఫర్ ఎగ్జాంపుల్ మనం 8th క్లాస్ లో నేర్చుకున్నాం స్క్వేర్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది. స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది మనం 8th క్లాస్ లో నేర్చుకున్నాము.
2 వాల్యూ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దామా. రైట్. 2 కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే తెలుసు కదా, 1 స్క్వేర్ అంటే 1, స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. సో ఇలా ఏ నెంబర్స్ అయితే మనం ఇంకొక నెంబర్ స్క్వేర్ గా రాయగలమో వాటి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటారు. 2 కి నియరెస్ట్ స్క్వేర్ ఏంటిది? 1. సో 1 1 జా 1. 2 నుంచి 1 పోతే ఎంత వస్తుంది? 1. సో ఈ 1 కి ఇంకొక 1 యాడ్ చేస్తే 2 వస్తుంది. నెక్స్ట్ డివైజర్ 2. రైట్. సో ఇక్కడ ఏ డిజిట్స్ లేవు, 2 కంటే 1 చిన్నది. సో మనం ఏం చేయాలి? డెసిమల్ పెట్టుకోవాలి. బట్ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఒక డెసిమల్ పెట్టుకున్నాం అంటే మనం 2 zeros తీసుకోవాలి. రైట్. మళ్ళీ ఇక్కడ మనం ఏ డిజిట్ అయితే పెడతామో సేమ్ డిజిట్ ఇక్కడ కూడా పెట్టాలి. రైట్. 21 1s చెక్ చేద్దాం. 21 1s 21, కానీ 100 కి నియరెస్ట్ నెంబర్ కాదు. సో 1 అనేది నాట్ కరెక్ట్. 22 2 జా 44, 23 3 జా 39. సో 24 4 జా 6 ఎంత అవుతుంది? 4 4 జా 16, 4 2 జా 8, 96. రైట్. 96. 100 minus 96, వాట్ ఈస్ ఆన్సర్? 4. ఇక్కడ ఏం చేయాలి అప్పుడు? ఈ 4 కి ఇంకొక 4 యాడ్ చేయాలి. నెక్స్ట్ డివైజర్ ఏమవుతుంది? 28. సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ డిజిట్స్ 28 కంటే 4 చిన్నది. సో అందుకని ఇక్కడ మళ్ళీ మనం ఒక డెసిమల్ ఆల్రెడీ పెట్టేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ 2 zeros ఆటోమేటిక్ గా దీనికి వేసుకోవచ్చు. రైట్. సో వాట్ ఎవర్ మే బి ద డిజిట్ ఐ రైట్ హియర్, ఐ ఆల్సో షుడ్ రైట్ హియర్ ఆల్సో. రైట్. చూద్దాం. 281 1s 281, 282 282 2s. సో అది 400 కంటే ఎక్కువ వెళ్తుంది. సో ఇక్కడ 1 పెట్టుకోవాలి. 281 1s 281. వాట్ ఈస్ ద రిమైండర్? 0. 9 9 minus 8 1 to 1. రైట్. సో ఇప్పుడు నాకు ఇక్కడ నెక్స్ట్ డివైజర్ ఏమవుతుంది? 1 అనే డిజిట్ కి ఇంకొక 1 యాడ్ చేస్తే నెక్స్ట్ డివైజర్ 282 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఒక డెసిమల్ పెట్టేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ 2 zeros ఆటోమేటిక్ గా నేను కాపీ చేసుకోవచ్చు. రైట్. 282 4s మీన్స్ 2824, 4s 4. రైట్. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. చేస్తే రిమైండర్ 604. ఈవెన్ ఇప్పటికైనా మన రిమైండర్ 0 అయిందా అంటే 0 అవ్వలేదు. సో ఇఫ్ కీప్ ఆన్ కంటిన్యూయింగ్, మనం ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తూ ఉంటే ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అంటే ఈ డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది పెరుగుతూనే ఉంటుంది తప్ప ఇక్కడ పర్ఫెక్ట్ వాల్యూ అనేది రాదు. √2 వాల్యూ అప్రాక్సిమేట్ గా 1.4142 135 అండ్ సో ఆన్. మనం ప్రాసెస్ చేసే కొద్దీ ఇది వస్తూనే ఉంటుంది. సో వేటి వాల్యూస్ అయితే నాన్ టెర్మినేటింగ్ వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. వేటి డెసిమల్ ఎక్స్పాన్షన్ లో వాల్యూ అనేది టెర్మినేట్ అవ్వట్లేదు, ఇట్స్ కీప్ ఆన్ గోయింగ్, వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. రైట్. ఈ ఇర్రేషనల్ నెంబర్స్ ని నెంబర్ లైన్ మీద మనం రిప్రజెంట్ చేయగలమా అంటే ఎస్, వీ కెన్ రిప్రజెంట్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్. మనము ఇర్రేషనల్ నెంబర్స్ ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయగలము. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం √2 తీసుకున్నాము. దీన్ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి మనం. ఇక్కడ 0 1 2 అండ్ సో ఆన్. ఇక్కడ కూడా మనం ఒక నెంబర్ తీసుకోవచ్చు, ఇటు సైడ్ కూడా ఒక నెంబర్ తీసుకోవచ్చు. రైట్. రైట్. నేనేం చేశాను? ఇక్కడ 0 దగ్గర ఒక పాయింట్ తీసుకున్నాను, O. ఇది 0. ఇక్కడ ఒక పాయింట్ O అనే పాయింట్ తీసుకున్నాను. ఇక్కడ A అనే పాయింట్ తీసుకున్నాను. దీని వాల్యూ ఎంత అవుతుంది? 1 యూనిట్ అవుతుంది. ఎందుకంటే 0 నుంచి 1 కి మధ్యలో ఉంది కాబట్టి ఇది ఒక 1 యూనిట్. నెక్స్ట్ 90 degrees యాంగిల్ తో ఇక్కడ నేను ఒక లైన్ డ్రా చేశాను.
దీని లెంత్ కూడా 1 యూనిట్. ఎంత దీని లెంత్? 1 యూనిట్. సో 0 నుంచి 1 దాకా ఒక లైన్ తీసుకున్నాను. అది దీని 0 దగ్గర ఉన్న పాయింట్ కి ఓ అనే నేమ్ ఇచ్చాను, ఇక్కడ పాయింట్ కి ఏ అనే నేమ్ ఇచ్చాను, ఇక్కడ దీనికి బి అనే నేమ్ ఇచ్చాను. రైట్. ఇక్కడ నేను యాంగిల్ ఎంత తీసుకున్నాను? 90 డిగ్రీస్ తీసుకున్నాను. 90 డిగ్రీస్ ఎలా తీసుకున్నాను? కంప ప్రొట్రాక్టర్ హెల్ప్ తో ఇక్కడ నేను 90 డిగ్రీస్ తీసుకొని ఒక లైన్ డ్రా చేశాను. ఎంత లెంత్ తో డ్రా చేశాను? 1 యూనిట్ మెజర్మెంట్ తో డ్రా చేశాను. సో ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. ఓఏ ఒక సైడ్, ఏబి ఒక సైడ్ తో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. మనకు తెలుసు రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉండే యాంగిల్ సైడ్ ఏమవుతుంది? హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ అకార్డింగ్ టు పైథాగరస్ థీరం. మనకు తెలుసు కదా పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ప్రకారం రూల్ ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ ఏమవుతుంది? ఓబి స్క్వేర్. సైడ్ వాల్యూ ఏంటిది? ఓఏ స్క్వేర్. ఒక సైడ్ ఏంటి? ఏబి స్క్వేర్. రైట్. ఇక్కడ ఓబి స్క్వేర్ సేమ్. ఓఏ స్క్వేర్ వాల్యూ ఎంత తీసుకున్నాం మనం? 1 యూనిట్ తీసుకున్నాము. 1 స్క్వేర్ అంటే రైట్. ఏబి వాల్యూ ఎంత తీసుకున్నాం? అది కూడా 1 యూనిట్ తీసుకున్నాము. 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, 1 ప్లస్ 1 ఎంత అవుతుంది? 2. ఇది దేని వాల్యూ? ఓబి స్క్వేర్ వాల్యూ. ఓబి స్క్వేర్ వాల్యూ 2 అయింది. ఓబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అవుతుంది. సో ఇక్కడ స్క్వేర్ తీసేయాలంటే ఈ స్క్వేర్ అవతల పంపిస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది. సో అది నథింగ్ బట్ √2. రైట్. ఇదే √2 వాల్యూ. అర్థమైందా? సో మనం నెంబర్ లైన్ మీద √2 ని రిప్రజెంట్ చేయాలంటే ఎలా రిప్రజెంట్ చేసాము? సో ఇక్కడ నాకు టచ్ అవ్వలేదు కదా, నేను కంపాస్ తో డ్రా చేస్తే నాకు ఎగ్జాక్ట్ గా వచ్చేది. బట్ ఇక్కడ నా చేతిలో కంపాస్ లేదు కదా. సో జస్ట్ ఇమాజిన్ చేయండి. జస్ట్ ఇమాజిన్ దట్ దిస్ కంపాస్ ఇస్ టచింగ్. సో దిస్ ఆర్క్, ఒక ఆర్క్ డ్రా చేస్తే అది దాన్ని టచ్ చేస్తుంది అనుకున్నాం. రైట్. ఇక్కడ బి అనే పాయింట్. నెక్స్ట్ నేను ఇక్కడ √2 ని డ్రా చేశాను. అలానే సేమ్ √3 ని నెంబర్ లైన్ మీద డ్రా చేయగలనా? ఎస్, ఐ కెన్ డ్రా ఆ నెంబర్ లైన్. ఆల్రెడీ ఇక్కడ ఓబి అంటే √3 అన్నాం. ఇక్కడ ఓబి అనేది ఏంటిది? ఇది హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్ ప్లేస్ లో ఇక్కడ √2 రాసుకోవచ్చా? ఎస్, నేను రాసుకోవచ్చు √2. రైట్. ఇప్పుడు నేను ఏం చేశాను? ప్రొట్రాక్టర్ హెల్ప్ తో ఈ ఓబి లైన్ మీద 90 డిగ్రీస్ తో ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను. పర్పెండిక్యులర్ లైన్ అంటే 90 డిగ్రీస్ యాంగిల్ చేసే ఒక లైన్. ఎంత లెంత్ తో? 1 యూనిట్ లెంత్ తో డ్రా చేశాను. సో దీన్ని సి అనే పాయింట్ అనుకుందాం. సో ఈ ఓసిని నేను జాయిన్ చేస్తున్నా. రైట్. ఇప్పుడు నేను ఓసిని జాయిన్ చేశాను కదా, నేను ఇప్పుడు కంపాస్ తో ఓ నుంచి సి డిస్టెన్స్ మెజర్ చేసి ఒక ఆర్క్ ని డ్రా చేస్తే అది నెంబర్ లైన్ మీద ఎక్కడైతే కట్ చేస్తుందో అది √3 వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఎలా ఈక్వల్ అవుతుంది? ఎలా అంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్ ప్రకారం ఇది ఓబి అనేది √2 వాల్యూకి ఈక్వల్, బీసీ అనేది 1 కి ఈక్వల్. సో ఓసి అనేది ఏమవుతుంది? రైట్ యాంగిల్ కి ఆపోజిట్ లో ఉంది కాబట్టి అది హైపోటెన్యూస్ అవుతుంది. ఓసి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఓబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. రైట్. ఇది హైపోటెన్యూస్ కాబట్టి హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ ఓబి వాల్యూ ఎంత? √2 స్క్వేర్ ప్లస్ బీసీ వాల్యూ ఎంత? 1 స్క్వేర్.
√2 స్క్వేర్ అంటే స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది 2 అవుతుంది. 2 + 1 స్క్వేర్ అంటే 1. సో ఓసి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఓసి వాల్యూ ఎంత అవుతుంది? ఈ స్క్వేర్ ని పంపిస్తే ఇది స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 3. సో ఓసి ఇస్ ఈక్వల్ టు √3. సో నేను ఒక కంపాస్ హెల్ప్ తో ఎంత డిస్టెన్స్ ఉందో మెజర్ చేసి అదే మెజర్ తో నేను కనుక టెంపర్ లైన్ కట్ చేస్తే ఎక్కడైతే ఇది కట్ చేస్తుందో సేమ్ ఆర్క్ కట్ చేస్తుందో దానికి √3 వాల్యూగా మనం రిప్రజెంట్ చేస్తాం. సో అర్థమైందా? మళ్ళొకసారి మనం రికలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది అనుకుంటే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటే సో ఈ రైట్ యాంగిల్ కి ఆపోజిట్ లో ఉండే సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. ఓఏ ఒక సైడ్, ఏబి ఒక సైడ్ అవుతుంది. సో పైథాగరస్ థీరం ప్రకారం హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. నేను ఈ ఫార్ములా అప్లై చేసి ఇక్కడ ఈ వాల్యూ ట్రూ వాల్యూని ఫైండ్ అవుట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఇదే ఫార్ములాని అప్లై చేసి రూట్ ట్రయాంగిల్ మీద మళ్ళీ ఒక 90 degrees తీసుకొని మళ్ళీ ఒక ట్రయాంగిల్ ఫార్మ్ చేసి √3 వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. రైట్? డిడ్ యు అండర్స్టాండ్ దిస్? అర్థమైందా అందరికి? రైట్. నెక్స్ట్ మనము డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ రియల్ నెంబర్స్ చెప్తాం. డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ రియల్ నెంబర్స్. నేను 7/8 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ 7/8 ని మనం ఆల్రెడీ క్లాస్ లో 6th క్లాస్ లో నేర్చుకున్నాం. ఏదైనా ఒక ఫ్రాక్షన్ ని మనం దాన్ని డెసిమల్ ఫామ్ లో రిప్రజెంట్ చేయొచ్చు అని నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 25/100 ఉందని. దీన్ని నేను డెసిమల్ ఫామ్ లో రిప్రజెంట్ చేయాలి అంటే ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ తీసుకోవచ్చు, డైరెక్ట్ గా రాసేయచ్చు. దీన్ని ఎప్పుడైనా డినామినేటర్స్ లో టెన్స్ మల్టిపుల్స్ ఉంటే మనం డైరెక్ట్ గా రాసేయచ్చు. ఎలా రాయొచ్చు? న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ తీసుకొని ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2. సో రైట్ సైడ్ నుంచి అన్ని డిజిట్స్ కౌంట్ చేసి దాని తర్వాత డెసిమల్ పెట్టి, సో డెసిమల్ ముందు ఏమీ లేదు కాబట్టి సో ఇది వాల్యూ 0.25 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 98/10 ఉందండి. దీని డెసిమల్ వాల్యూ ఎలా రాయాలి? సో టేక్ న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్. తర్వాత ఏం చేయాలి? యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాక డినామినేటర్ 10 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్కటే 10 ఉంది. సో ఈ 10 లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఒక్క జీరో ఉంది. సో రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసి ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పెట్టాలి. సో దీని వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 9.8 అవుతుంది. కాదు అంటే మీరు డైరెక్ట్ గా 98 ని 10 తో డివైడ్ చేసినా ఇదే వాల్యూ వస్తుంది. అంత పెద్ద ప్రాసెస్ చేయకుండా మనం డైరెక్ట్ గా ఇలా రాయొచ్చు. సో ఇక్కడ 7/8 ఉంది. ఈ 7/8 కి ఇప్పుడు మనం డెసిమల్ ఫార్మ్స్ రాద్దాం. రైట్? ఇక్కడ 7/8 ఉంది కదా, చూడండి ఇక్కడ 7/8. నేను 7/8 కి డెసిమల్ ఎక్స్పాన్షన్ చేస్తున్నా. అంటే ఏం చేయాలి? 7 ని అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ తో డివైడ్ చేయాలి. రైట్? నేను 8 తో డివైడ్ చేస్తున్నాను. రైట్? బట్ ఇక్కడ 7 వాల్యూ 8 కంటే తక్కువ, అంటే డివైజర్ వాల్యూ డివిడెండ్ కంటే ఎక్కువ ఉంది. సో నేను ఏం చేయాలి? డెసిమల్ తీసుకోవాలి. డెసిమల్ తీసుకోవాలి అంటే ముందు 0 పెట్టుకొని డెసిమల్ తీసుకుంటాను. సో ఇక్కడ 0 అవుతుంది. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత అయింది? 70 అయింది.
నేనేం చేయాలి? వాట్ ఈస్ ద నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 8 టు 70? 70కి దగ్గరలో ఉండే 8 మల్టిపుల్స్ ఏంటి? 8 8 జా 64. అంటే 8 టేబుల్లో 70కి దగ్గరగా ఉండే నెంబర్ ఏంటి అంటే 8 8 జా 64. సో నేను ఇక్కడ తీసేసాను అనుకోండి, 70లో నుంచి 64 ఐ సబ్ట్రాక్టెడ్. ఎంత వస్తుంది? 6. ఆల్రెడీ నేను ఒకసారి డెసిమల్ పెట్టుకున్నా కాబట్టి, ఒకసారి పాయింట్ పెట్టుకున్నా కాబట్టి, సో ఐ కెన్ టేక్ 0 ఆటోమేటికలీ. రైట్. దీనికి నియరెస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది? 8 టేబుల్లో 8 7 జా 56. గుడ్. సో 60 నుంచి 56 సబ్ట్రాక్ట్ చేస్తే 4. రైట్. సో ఆల్రెడీ డెసిమల్ పెట్టేసుకున్నాను కదా, సో ఆటోమేటిక్ గా నేను 0 తీసుకోవచ్చు. రైట్. 8 టేబుల్లో 40 వస్తుందా? ఎస్ వస్తుంది. 8 5 జా 40. సో మనకి ఈ ఫ్రాక్షన్ ని మనం డివైడ్ చేస్తే ఎంత వచ్చింది? మనకి రిమైండర్ 0 వచ్చింది. సో వీ కెన్ రైట్ 7/8 ఈస్ ఈక్వల్ టు 0.875. రైట్. అలానే మనం ఇంకొక నెంబర్ తీసుకుందాం, 10/3. అంటే ఏం చేయాలి మనం? 10 ని న్యూమరేటర్ ని డినామినేటర్ తో డివైడ్ చేయాలి. రైట్. నేను 10 ని 3 తో డివైడ్ చేశాను. రైట్. నాకు ఎంత వస్తుంది? 3 3 జా 9. వాట్ ద రిమైండర్? 1. సో 1 3 కంటే తక్కువ ఉంది కాబట్టి డెసిమల్ తీసుకుంటాను. డెసిమల్ పెట్టుకుంటే 0 పెట్టుకోవచ్చు. 3 3 జా 9. సో 10 - 9 1. సో అగైన్ సేమ్ రిమైండర్ ఈస్ కమింగ్ అగైన్ అండ్ అగైన్. ఇక్కడ 1 వచ్చింది రిమైండర్, ఇక్కడ 1 రిమైండర్. సో 0 పెట్టుకోవచ్చు. 9 1 3 3 జా 9 1. సో అంటే మనకి ఏం అర్థమవుతుంది? ఈ రిమైండర్ అనేది రిపీట్ అవుతూ ఉంటే మనకి ఇక్కడ కోషంట్ అనేది కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. సో మనం దీనిని ఎన్నిసార్లు చేసినా ఇది ఇట్లా కీప్ ఆన్ కంటిన్యూ. సో 10/3 వాల్యూ మనం ఏమని రాసుకోవచ్చు? 10/3 ఈజ్ ఈక్వల్ టు 3.333 సో ఆన్. రైట్. ఇది ఇక్కడ మనకి రిమైండర్ 0 రాలేదు. మనం ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తుంటే ప్రతిసారి మనకి 1 అనే రిమైండర్ కంటిన్యూ అవుతూ వస్తుంది. సో మనం 3.333 మనం ఏమని రాయొచ్చు? 3.3 బార్ అని రాయొచ్చా? ఎస్. నెక్స్ట్ ఇంకొక నెంబర్ తీసుకుందాం, 1/7. వాట్ ఈస్ దట్? 1/7. ఇక్కడ న్యూమరేటర్ ని డినామినేటర్ తో డివైడ్ చేయాలి. న్యూమరేటర్ ఏమో 1, డినామినేటర్ 7. రైట్. ఇక్కడ 1 అనే వాల్యూ 7 కంటే తక్కువ, అందుకని నేనేం తీసుకోవాలి? అందుకని నేనేం చేయాలి? 0 పెట్టుకొని డెసిమల్ పెట్టు. సో ఇదేమవుతుంది? 10 అవుతుంది. 7 1 జా 7. వాట్ ఈస్ ద రిమైండర్? 10 - 7 3 అవుతుంది. సో నేను ఆల్రెడీ డెసిమల్ పెట్టుకున్నాను కాబట్టి 0 ఆటోమేటిక్ గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 7 4 జా 28. 30 - 28 2. నెక్స్ట్ 0. 7 2 జా 14. రైట్. 6 0. 7 8 జా 56. What is the remainder? 4. Next 0 we can take. ఏమవుతుంది? 7 5 are 35. Right, what's the remainder? 5. Next I can take 0. 7 7s are 49. సో మనం ఈ ప్రాసెస్ ని ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ మనకు ఉన్న కోషంట్ వాల్యూ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. కోషంట్ వాల్యూ ఏమని రిపీట్ అవుతుందో మీరు ఇంకా దీనికి ఈ ప్రాసెస్ ని ఇంటి దగ్గర కంటిన్యూ చేసి చూడండి. మీకు ఏమని వస్తుందో? 1 4 2 8 5 7. నెక్స్ట్ ఆల్సో 1 4 2 8 5 7 అనేది నెంబర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ బ్లాక్ ఆఫ్ డిజిట్స్ మనకి రిపీటెడ్ గా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇంకా
1428/7. సో మనం 1/7 ఎంత అని రాసుకోవచ్చు? 1/7 = 0.14287 బార్. ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ రాస్తానండి. 1/7 = 0.14287 బార్. ఎందుకని నేను ఈ 14287 బార్ పెట్టాను? ఎందుకంటే ఈ బ్లాక్ లో ఉండే డిజిట్స్ అన్ని మళ్ళీ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతూ ఉంది. ఇక్కడ 14287 వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ 14287 వస్తుంది. నేను ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఉంటే ఇదే బ్లాక్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో అందుకని దీన్ని నేను బార్ పెట్టాను. సో ఇక్కడ చూడండి, నేను 7/8 చేస్తే 0.875 వచ్చింది. 10/3 చేస్తే 3.3 బార్ వచ్చింది. 1/7 చేస్తే 0.14287 వచ్చింది. రైట్, ఈ టాపిక్స్ గుర్తు పెట్టుకోండి. మనం దీన్ని పెట్టుకొని నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. రైట్, ఫర్ టుడే సెషన్ బాయ్ నాన్న. రిమెంబర్ ఆల్ దిస్. సో డివిజన్ చేసినప్పుడు మనకి ఎలా వస్తున్నాయి కోషన్స్ అనేది గుర్తు పెట్టుకోండి. ఫర్ దిస్ సెషన్ బాయ్ బాయ్ నాన్న.